సంవత్సరం క్రొత్త పాటల్లో పాట 4వ నంబర్ పాట, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. అయ్యా, నాకు మనుషులు అంత నీతో పోల్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు, లోకంలో నీకు సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు. నేను దండ వేసి ఘనపరిస్తే, నేను పూల దండ వేసి మహిమపరిస్తే, హెచ్చిస్తే, ఇదిగో ఈ స్తుతి మాలిక, ఈ స్తుతి అనే ఈ పూల దండ నీ కొరకే, ఇంకెవరికి వేసేది కాదు కదండి. కొంతమంది అధికారులు ఎవరన్నా వచ్చేటప్పుడు గంపల్లో బుట్టల్లో పూలదండలు తెస్తారు. మీరు అలాంటి అనుభవాలు మీకున్నాయో లేదో నాకు తెలీదు. తెచ్చి స్టేజ్ దగ్గర పెట్టుంటారు. ఎవరన్నా పోయి వాటిని ముట్టుకుంటే రేయ్ రేయ్ మీ కాదురా, అడబెట్టు పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళ కొరకు అంటారు. వాళ్ళ కొరకు సిద్ధపరిచిన పూలదండలు. మరి నా చేతిలో ఒక పూలదండ ఉంది, అది స్తుతి మాలిక, స్తుతి దండ. అది ఎవరికంటే ఎవరికో అధికారులకి, వాళ్ళకి, వీళ్ళకి, నాకు నచ్చిన మెచ్చిన వాళ్ళకి వేయడానికి కాదు, నా ప్రాణప్రియుడైన యేసయ్యకి. అది ఎవరైనా ముట్టుకుంటే ఒప్పుకొని నేను, అది ప్రభుకే, అది నా తండ్రికి, అది నా దేవునికి. నీకే నా స్తుతి మాలిక. నా జీవితంలో ఉన్నతమైన స్థానం ఎవరికన్నా ఉందంటే అది నా తండ్రికే, నా దేవునికే, నా ప్రభువుకే. అందుకే నీ కొరకే ఈ ఘనవేదిక. ఇప్పుడు చూడండి, ఈ వేదిక వేశారు, మిమ్మల్ని అందరినీ గోసపెట్టారా? మీరు చెప్పరేంటి? మీ ముఖాల్లో ఆ బాధ ఉంది, మమ్మల్ని కూడా కూర్చోబెట్టకూడదు అక్కడ అని. మీరు ఎంత బాధపడ్డా కూడా ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి స్థలం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ కొంతమందికి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, వారు మాత్రమే ఇక్కడ కూర్చున్నారు. అయితే ఒక మాట, నా గుండెల్లో ఒక వేదిక ఉంది, ఆ వేదిక మీద నా యేసయ్య ఒక్కడే ఉంటాడు. ఇంకొకరిని ఎక్కని నా వేదిక మీదకి, ఇంకొకరిని రానివ్వు నా వేదిక మీదకి. ఆ వేదిక నా యేసయ్యకే. ఇక ఆ వేదిక మీద ఆయన కూర్చుంటే, ఆ గుండెల్లో వేసిన స్తుతి మాలికను ఆయన అంగీకరిస్తే, ఇక ఆ వేదిక మీద ఆయన కూర్చుంటే, ఇక నా జీవితం ధన్యమైపోయిందే, నా జీవితం పరవశమైపోయిందే, నా జీవితం పావనమైపోయిందే. ఇక ఇది ఈ పాటలోని భావం. నీ ప్రేమ నాపై ఎప్పుడు చల్లారిపోలేదయ్యా. మనుషుల ప్రేమ చల్లారిపోద్ది. మొదట్లో ఒక రీతిగా ఉంటుంది, మధ్యలో ఒక రీతిగా ఉంటుంది, ఆఖరిలోనైతే ఆమెడు దూరానికి వెళ్ళిపోతుంది. మనుషుల ప్రేమలు ఇలా ఉంటాయి, కానీ ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మారదు. మారకపోగా చల్లారిపోదు. ఆ ప్రేమలో ఎప్పుడు కూడా కౌంటర్ఫిట్, తగ్గిపోవడం అంటూ ఉండదు. శాశ్వతమైన ఉన్నత ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఎవరైనా కూడా కొంతవరకు మనల్ని ప్రేమిస్తారు, కానీ మన ప్రభు మనల్ని ఎలాగ ప్రేమించాడంటే, మనల్ని ప్రేమిస్తే ఆయన చంపేస్తారు. వింటున్నారని చెప్పే మాట, మనల్ని ప్రేమిస్తే ఆయన చంపేస్తారు అని ఆయనకి తెలుసు, ఆయన కూడా ప్రేమించాడు. ఓకే, మీకు అర్థమైందా? మనల్ని ఆయన ప్రేమించాడు అని తెలిస్తే, ఆయన మన దగ్గరకు వచ్చాడని తెలిస్తే ఆయన వేసేస్తారు, చంపేస్తారు, ఆయన స్పాట్ పెట్టేస్తారు. ఆయన కూడా ప్రేమించాడు. ఏం ప్రభువా, వీళ్ళని ప్రేమిస్తే నేను చంపేస్తాడని తెలీదా? నా ప్రాణమైన పెడతాను కానీ ప్రేమించకుండా ఉండలేను అన్నాడు. ఆ ప్రేమను ఎలా మరువగలను? అలాంటివి దేవుణ్ణి చూడకుండా, కలవకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా ఎలా ఉండగలను? అందుకే సంతోష గానాల స్తోత్ర సంపద. మీ చేతి నిండా డబ్బు ఉండొచ్చు, ఒంటి నిండా బంగారు ఉండొచ్చు, ఇంటి నిండా ఆస్తి ఉండొచ్చు, కానీ నా చేతి నిండా, నా ఒంటి నిండా, నా గుండె నిండా స్తుతి సంపద ఉంది. ఆ స్తుతి సంపద ఆయన కొరకే. అనురాగపూర్ణుడు, అనురాగశీలుడు, అనుగ్రహపూర్ణుడు. ఆయన గుణశీలతని ఏమని వర్ణించగలను? ఈ నోరు సరిపోతుందా? వేనోళ్ళు సరిపోతాయా? వేనోళ్ళు సరిపోవు, 1000 నాళ్ళు సరిపోవు. ఆయన వర్ణనాతీతమైన దేవుడు, ఆయనను వర్ణింప సఖ్యము కాని దేవుడు, ఆయన గుణశీలుడు. సరే, ఇలా చాలా ముత్యం లాంటి అనుభవాలు ఈ చరణాల్లో కనిపిస్తాయి. నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా, ఇక వేరే ప్రపంచం నాకు లేదు. ఉదయం లేచానా, వాక్యం చదువుకున్నానా, ఉదయం లేచానా, వాక్యం విన్నానా, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నానా, ఇదే ధ్యాస, ఇదే ఊసు. మైండ్లో తొలుస్తూ ఉంటుంది ఏదో ఒక వాక్యం, మైండ్లో తొలుస్తూ ఉంటుంది ఏదో ఒక దైవ కార్యం. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి. ఇక నా ప్రపంచం ఇదే, ఇక వేరే ప్రపంచం ఏమి లేదు. ఈరోజు ఏ వారం? దిగులు పడి కూర్చో ఉన్నావు. ఏ వారం? మంగళవారం. ఈరోజు మంగళవారం వచ్చింది. మంగళవారం ఈరోజు మంగళవారమా? ఓకే, మంగళవారం అయితే బుధవారం ఎక్కడ, గురువారం ఎక్కడ? ఇక ఇదే
ఉదయం లేచామా, సాయంకాలం అవుతుందా, ఎక్కడో చోటుకు వెళ్ళామా, దేవుని వాక్యం చెప్పానా, స్తుతించానా, అలసిపోయిచ్చానా, పడుకున్నానా, కలలో కూడా ఒక్కొక్కసారి పాట పాడుతున్నట్టు, కలలో కూడా ఒక్కోసారి ఎవరో వస్తే ప్రార్థనలు చేస్తున్నట్టు, ఇదే ఊసు. నా ప్రపంచమే ఆయన అయిపోయాడు. ఇక ఇంకో మాట చెప్పనా, అసలు ఆయన లేని ప్రపంచంలో కూడా నేను ఉండలేను. ఇక అట్లా అయిపోయింది పరిస్థితి. ఆయన లేని ప్రపంచం. ఒకవేళ ఆయన నన్ను తీసుకెళ్ళి పరలోకంలో పెట్టి నువ్వు ఇక్కడుండు నేను వెళ్తున్నానంటే ఆయన లేని పరలోకంలో కూడా నేను ఉండను. మీకు అర్థమైందా ఈ పాట భావన? పరలోకానికి తీసుకెళ్ళి నువ్వు పరలోకం 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 అన్నావు కదరా, ఇదిగో నీ పరలోకం తీసుకో అని ఇచ్చేసి సరే వస్తా నేను అని వెళ్తుంటే నేను అడుగుతా ఇన్ని, ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తున్నా, నువ్వు అదేగా అడిగింది, పరలోకమేగా అడిగింది, ఇచ్చేసానుగా, నేను వెళ్తున్నానంటే నేను అంటాను, నీవు లేని పరలోకం నాకెందుకయ్యా, నాకొద్దు. నీవు లేని లోకాన నేనుండను. నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడుంటా. నేను నీతో ఉంటా, నీవు నాతో ఉండాలంతే. నీవు నాలో నేను నీలో ఉండాలంతే. అంతేగాని నీవు లేని ఐశ్వర్యం నాకెందుకు, నీవు లేని లోకం నాకెందుకు, నీవు లేని పరలోకం నాకెందుకు, నీవు లేని ఘనత నాకెందుకు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉండిపోతాను. ఇదిగో ఇది. ఇలాగా ఇక నీతో సమమైన బలమైన వారు ఎవరున్నారు? వేరెవరు జగమందు వెతికితే నాకు దొరకట్లేదు. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుతుంది కదా. ఇప్పుడు చూడండి, విజయవాడకు ఒక సూర్యుడు, గుడివాడకు ఒక సూర్యుడు ఉంటాడా? మేము మాట్లాడరేంటి? పోనీ ఏలూరుకు ఒక సూర్యుడు, నెల్లూరుకు ఒక సూర్యుడు ఉంటాడండి? లే, ఒకే సూర్యుడు జగమంతా ఏలుతున్నాడు. ఆయననే చూడాలి అందరూ కూడా, ఆయన వెలుగులో బ్రతకాలి. అలాగే నీతి భాస్కరుడు మన యేసయ్య ఉన్నాడు. ఆయన జగత్తుని ఏలుచున్నవాడు. హల్లెలూయా. ఆయన నీతి కిరణాలు జగమంతా ఉన్నాయి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడండి. అందుకే నా మదిలో మహారాజు నీవే, ఇహపరమందు నన్నేలు తేజోమయుడవు నీవే, నీ వెలుగే నీవే నా గుండెల్లో ఉన్నావయ్యా అంటూ ఇక 3వ చరణానికి వస్తే, నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నా కిలలో. ఆశ, ఇంకొక వేరే ఆశిద్దామా అనంటే, నన్ను బాగా చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఏమండి, ఫుల్గా బిర్యానీ తిన్నవాడికి మరలా పిలిచి పచ్చడాన్నం పెడితే తింటాడా? అనకపోతే నోర్లు లేవా? నోళ్ళు తెచ్చి మాట్లాడచ్చు కదా. ఫుల్గా బిర్యానీ తిన్నవాడికి అవే అన్నం తింటే రారా రే అని పిలిచి గొడ్డుగారి మీద అంత అన్నం పెడితే తింటాడా? ఏమంటాడు? నువ్వు బతిమాలిన తినడు, అస్సలు తినడు. ఎందుకంటే వాడికి శ్రేష్టమైంది దొరికింది, అంతే. ఇక్కడ వేరే ఆశేమీ లేదు నాకు అన్నాను. ఎందుకంటే ఆయనతో నిలుచుండడమే గొప్ప భాగ్యం. దానికి మించిన భాగ్యం ఇక లేనే చెప్పరేంటి? లేదు. మరి ఆయనతో నిలుచుండడమే గొప్ప భాగ్యం అంటే ఇక వేరేది మరలా ఏం ఆశిద్దాము? వేరే దాని మీదకి మన దృష్టి ఎలా వెళుతుంది? వెళ్ళలేదు. ఎందుకంటే మనకు శ్రేష్టమైన దేవుడు దొరికాడు, మహోన్నతుడైన దేవుడు దొరికాడు. ఆ మహనీయుని నీడలో బ్రతకడమే గొప్ప భాగ్యం అనుకుంటే మరలా ఈ చెత్త చెదారం వైపు మైండ్ ఎందుకు వెళ్తుందండి? అదే అక్కడ రాసింది, నా ప్రాణప్రియుడా, నన్నేలు దైవమా, అపాద మస్తకం అంటే నా టాప్ టు బాటం, నా నడినెత్తిన ఉన్న ఆ వెంట్రుక కొస నుంచి నా చిటికిన వేలు గోరు వరకు నా అపాద మస్తకం నీకే అంకితం. ఓకే, నా శ్వాస నిశ్వాస నీవేనయ్యా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, శ్వాస పీలవండి అంటే ఏ అంటదంట శ్వాస, మరలా గాలి విడవండి షూ అంటదట. అంటే అర్థం ఏంటంటే నీ శ్వాస నిశ్వాస ఏసే ఏసే ఏసే. మనకు తెలియట్లేదు కానీ, మనం అంత ఆలోచించం కానీ, మనకంత జ్ఞానం లేదు కానీ, ఆలోచించి పరిశీలిస్తే నీవు శ్వాస పీల్చి శ్వాస విడుస్తున్నావంటే నా యేసు లేకపోతే నువ్వు బ్రతకడం కష్టమైపోద్ది. అందుకే నా శ్వాస నిశ్వాస నీవేనయ్యా. నా జీవిత ఆద్యంతం, నా ప్రారంభం, నా ముగింపు నీ చేతిలో ఉంది. అవును కదా? అది నీ కొరకే నేను ఇళ్ళలో జీవిస్తాను. పాట మొత్తం చెప్పేసి మీకు ఇక లేచి నిలబడండి. కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకునే దానికంటే కూడా లేచి నిలబడండి. అందరం కలిసి ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇక పాడదాం, స్వరమెత్తి పాడదాము, గళమెత్తి ప్రభుని ఆరాధన చేద్దాము. అందరం కలిసి ప్రభుని
మహిమపరుస్తూ ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇక మనం ఆ 4th డైమెన్షన్లోకి వెళ్ళిపోవాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోవాలి. హల్లెలూయా చెప్పరేంటి? హల్లెలూయా. ఆ రీతిగా పాడుదాము. కళ్ళు తెరిచి దిక్కులు చూస్తూ అటు ఇటు మనసు పెట్టకండి. మొత్తం అందరూ ఒక పూర్ణమైన శక్తితో ప్రభుని ఆరాధన చేద్దాము. తర్వాత మీ మనస్సులను కేంద్రీకరించాలి. పాట పాడుతూ పదాలని అనుభవిస్తూ ప్రభును చూస్తూ పాడుదాము. ఆయనకు మరొక్కసారి స్తుతి మాలికను అర్పిద్దాము. ఆయన కొరకే ఘనవేదికను వేద్దాము. స్తుతి సింహాసనం ముందు ఆయన కూర్చుండబెట్టి ఆయనను పొగుడుతూ ఆరాధన చేద్దాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను నిన్ను చూడక, మహాగణుడ నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. చెప్పకూడదా? సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లించును ఎల్లవేళల, సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లించును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. స్తుతి స్తోత్ర సమమైన
వారెవరు లేరే జగమందు నే యందు వెదకినను. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నే యందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మధ్యలో నా మహారాజు నీవేనయ్య, ఇహ పరమందు నల్లేను తేజోమయ. నా మధ్యలో నా మహారాజు నీవేనయ్య, ఇహ పరమందు నల్లేను తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా అన్నేలు దైవమా, మస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆ పాద మస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసలు నీవేనయ్య, నా జీవితాంతం నీవేనయ్య. నా శ్వాస నిశ్వాసలు నీవేనయ్య, కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకేగా నా స్తుతి బాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. మనలేను నిన్ను చూడక మహాకనుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ
వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. అందరూ చెప్తాం, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీకే వేదిక. చెప్తాం, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, 24 పెద్దల మధ్యలో వాసీనుడా, నీకే గాన స్తుతి మాలిక, కెరూబులు సరాపులతో స్తుతించబడుచు ఉన్న ఆరాధ్య దైవమా, నీకే ఈ స్తుతి మాలిక, నీకే ఈ ఘన వేదిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమాడు నన్నేలు తేజోమయ. అందరూ చేతులెత్తి చెప్దామా? నా మధ్యలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమాడు నన్నేలు తేజో. అందరూ చెప్దాం, నా మధ్యలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమాడు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించు నీ నామం కీర్తించి ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు ఊపుతో పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా